తెలంగాణలో ఐటీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పలు రకాల సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వెల్ప్సన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయంకా నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం నూతన స్నేహపూర్వక విధానాన్ని అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంపెనీకి సంబంధించిన అన్ని రకాల మద్దతు ఉంటుందని కూడా రేవంత్ హామీనిచ్చారు. చందన్ వ్యాలీ పారిశ్రామిక రంగంలో త్వరలో ప్రారంభించిన ఐటీ సేవల్లో 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు బీకే గోయంకా తెలియజేశారు. టైర్ 2, 3 నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రోత్సహించడంలో భాగంగా వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ప్రాంతం రూరల్ క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు తెలిపారు. ఇక సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా కొత్త ఫార్మా విలేజీలు నిర్మిస్తామని, 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. సుదీర్ఘ భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా రాష్ట్రం పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ వలె అభివృద్ధి చెందాలని తెలిపారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనేది తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.